ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 52 జైపూర్ వేదికలో జరిగిన ఆర్ఆర్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ ఒక డూ ఆర్ డై మ్యాచ్ అనేది జరిగింది. సో మనమైతే యాక్చువల్గా అయితే అనుకున్నాం జీటీ క్వాలిఫై కావాలంటే వాళ్ళకి నెట్ రన్ రేట్ ఒక బిగ్ మార్జిన్తో గెలవాలి, అట్లయితే వాళ్ళ నెట్ రన్ రేట్ అయితే ప్లస్లోకి వస్తుంది. సో అదే జరిగింది ఈ మ్యాచ్లో కూడా. సో ఈ మ్యాచ్లో అయితే ఆర్ఆర్ టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ తీసుకున్నాను. సో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న గుజరాత్ టైటన్స్కి అయితే ఒక మంచి స్టార్ట్ వచ్చింది. మెయిన్లీ సుదర్శన్ అండ్ శుభన్కి ఇద్దరు మంచి నాక్ ఆడారు. అండ్ ఇద్దరు స్ట్రైక్ రేట్ చూసుకుంటే కూడా 150+ ఉంది. సో సుదర్శన్ స్ట్రైక్ రేట్ అయితే 152.78 అండ్ గిల్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే 190.91. సో మంచి స్ట్రైక్ రేట్తో అయితే మంచిగా ఆడారు. సో లాస్ట్ అయితే 229 రన్స్ చేసి మంచి స్కోర్ అయితే పెట్టారు. సో దీన్ని చేస్తూ ఆర్ఆర్ అయితే మంచి రాలేదు. సిరాజ్ చేసిన బాల్ అయితే ఒక హెల్మెట్ తీసి చాలా బాగా తాకింది. సో మనం అందరం అయితే ఇంజరీ అనుకున్నాం, కానీ కాదు, ఇంజరీ కాదు, జస్ట్ బాల్ అయితే గట్టి తాకింది అంతే. సో నెక్స్ట్ మంచిగా ఆడింది అయితే రవీంద్ర జడేజా, బట్ అతను కూడా చేతులు ఎత్తేస్తాడు. అండ్ ది మ్యాచ్ అయితే రషీద్ ఖాన్కి ఇచ్చారు 4 వికెట్ హాల్ తీసాడు. సో కంగ్రాచులేషన్ గుజరాత్ టైటన్స్ won by 77 runs. సో ఇప్పుడు పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దామా. సో ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో ఉంది అయితే ఎస్ఆర్హెచ్ అండ్ గుజరాత్ టైటన్స్. సో 14 పాయింట్స్ ఉన్నారు. ఈ రెండు టీమ్స్ అయితే మిగతాయి 3 మ్యాచెస్ ఉన్నాయి రెండు టీమ్స్కి అయితే. సో ఈ రెండు టీమ్స్ అయితే వీళ్ళకి నెక్స్ట్ మ్యాచే వీళ్ళిద్దరి మధ్య ఉంది. అండ్ నెక్స్ట్ మ్యాచ్ వీళ్ళకైతే గుజరాత్ వర్సెస్ సన్ రైజర్స్. సో ఇది కూడా అహ్మదాబాద్లో జరుగుతుంది. సో అహ్మదాబాద్లో జరుగుతుంది కాబట్టి గుజరాత్ కొంచెం ఫేవర్గా ఉంటుంది, కానీ చెప్పలేం, ఎందుకంటే హోమ్ టీమ్స్ ఈ మధ్యలో చూస్తుంటే హోమ్ టీమ్స్ కూడా మ్యాచెస్ ఓడిపోతున్నాయి. సో ఒకవేళ ఈ రెండు టీమ్స్ ఇంకా 2 మ్యాచెస్ గెలిస్తే 18 పాయింట్స్ వచ్చేస్తే వీళ్ళైతే టేబుల్ టాప్ 2 ఉండొచ్చు. సో నెక్స్ట్ 5 టీమ్స్ చూసుకుంటే అయితే అందరికి 4 మ్యాచెస్ ఉన్నాయి. సో 4 మ్యాచెస్ ఉండడంతో అయితే 4 మ్యాచెస్లో 3 మ్యాచెస్ గెలిస్తే చాలు. బట్ ఒక రాజస్థాన్ రాయల్స్ తప్ప మిగతా అన్ని టీమ్స్కి అయితే 4 మ్యాచెస్ ఉన్నాయి. సో ఈ 5 టీమ్స్ కనుక 2 or 3 మ్యాచెస్ గెలిచారనుకో వీళ్ళకి నెట్ రన్ రేట్తో అని ఉంటుంది. నెట్ రన్ రేట్ ఎవరికైతే ప్లస్లో ఉంటుందో ఆ రెండు టీమ్స్ అయితే క్వాలిఫై అయిపోతాయి. సో వాళ్ళైతే ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోవచ్చు. బట్ పంజాబ్ విషయానికి వచ్చేసి ఇదంతా రివర్స్ అయిపోతుంది, ఎందుకంటే వీళ్ళకి ఒక మ్యాచ్ అయితే వర్షం వల్ల ఆడలేకపోయేసరికి మ్యాచ్ క్యాన్సిల్ చేసేసి చెరో పాయింట్ ఇచ్చారు. అది కూడా కోల్కతాకి ఒక పాయింట్ ఇచ్చారు అండ్ పంజాబ్కి ఒక పాయింట్ ఇచ్చారు. సో వీళ్ళు కనుక వీళ్ళకి నెక్స్ట్ 4 మ్యాచెస్లలో 3 మ్యాచెస్ గెలిస్తే చాలు. నెక్స్ట్ అయితే వీళ్ళకైతే 19 పాయింట్స్ వచ్చేస్తాయి అండ్ వీళ్ళు టేబుల్ టాపర్స్ అయిపోవచ్చు, ఫస్ట్ ప్లేస్లో ఉండొచ్చు. సో ఈ వీడియో అయితే ఇంతే. సో రేపు వీడియో కలుసుకుందాం. సో అంటిల్ దట్ బై అండ్ సబ్స్క్రైబ్ చేయండి వెళ్ళేటప్పుడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.